వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ నుంచి ఈ వీడియోలో మరో 10 బిట్లను మనం తెలుసుకుందాం. టాప్ 10 హిస్టరీ బిట్స్తో మీ ముందుకు వచ్చేసాను. మొదటి బిట్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. బిట్టు మరోసారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. నీలం సంజీవరెడ్డి గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పివి నరసింహారావు గారు. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 నీలం సంజీవరెడ్డి సరైనటువంటి జవాబు. ఆంధ్ర రాష్ట్రానికి అంటే 1953వ సంవత్సరం అక్టోబర్ 1న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. కానీ 1956 నవంబర్ 1వ తేదీన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, చూడండి ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం రెండవ బిట్ని చూద్దాం. నీలం సంజీవరెడ్డి గారి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. ప్రశ్న మరోసారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీ రామారావు గారు, దామోదరం సంజీవయ్య, పివి నరసింహారావు. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ సి దామోదరం సంజీవయ్య సరైనటువంటి జవాబు. నీలం సంజీవరెడ్డి గారి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి వారు దామోదరం సంజీవయ్య గారు. 2 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం మూడవ బిట్ని చూసుకున్నాం. మీకు ఏపీ హిస్టరీ ప్రీవియస్ బిట్స్ కావాలి అనుకుంటే ఏపీ హిస్టరీ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఏపీ హిస్టరీ ప్లేలిస్ట్ను ఓపెన్ చేస్తే అందులో ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. మూడవ బిట్టు, భారతదేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి క్రింది వారిలో ఎవరు. ప్రశ్న మరోసారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాదు, యావత్ భారతదేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. మమతా బెనర్జీ, మాయావతి, దామోదరం సంజీవయ్య, టంగుటూరి అంజయ్య. వీరిలో మొత్తం భారతదేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు గుర్తించండి. జవాబు ఆప్షన్ సి దామోదరం సంజీవయ్య సరైనటువంటి జవాబు. దామోదరం సంజీవయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక భారతదేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రి. గుర్తుపెట్టుకోండి. 3 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 4వ బిట్ని చూద్దాం. బిట్ నంబర్ 4. 1966వ సంవత్సరంలో తెలుగు అధికార భాషగా ప్రకటించబడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. బిట్టు మరోసారి, 1966వ సంవత్సరంలో తెలుగు భాషని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు అధికార భాషగా ప్రకటించడం జరిగింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు కొనసాగుతూ ఉన్నారు. నీలం సంజీవరెడ్డి గారు, దామోదరం సంజీవయ్య గారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ సి కాసు బ్రహ్మానందరెడ్డి సరైనటువంటి జవాబు. 1966వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు అధికార భాషగా తెలుగుని ప్రకటించడం జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు. 4 బిట్లు పూర్తి చేసుకున్నాం. 5వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 5. 1966-67 ఈ కాలంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంని నడిపిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. బిట్టు మరోసారి, 1966-67 ఈ కాలంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదిస్తూ
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంని నడిపిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. పుచ్చలపల్లి సుందరయ్య గారు, తెన్నేటి విశ్వనాథం గారు, దామోదరం సంజీవయ్య గారు, ఎన్టీ రామారావు గారు. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, తెన్నేటి విశ్వనాథం సరైనటువంటి జవాబు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం ఇస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంని నడిపిన వారు తెన్నేటి విశ్వనాథం గారు. గుర్తుపెట్టుకోండి. 5 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 6వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 6, భూగరిష్ట పరిమితి చట్టం. దీన్ని ఇంగ్లీష్లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని చెప్పి అంటాము. భూగరిష్ట పరిమితి చట్టం లేదా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. పివి నరసింహారావు గారు, మర్రి చెన్నారెడ్డి గారు, జలగం వెంగళరావు గారు, ఎన్టీ రామారావు గారు. వీరిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు గుర్తించండి. ఆన్సర్ గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, పివి నరసింహారావు సరైనటువంటి జవాబు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. భూగరిష్ట పరిమితి చట్టం లేదా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు. 7వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 7. ఇప్పుడు 7వ బిట్ని చూస్తున్నాం. జై ఆంధ్ర ఉద్యమం. జై ఆంధ్ర ఉద్యమం విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిచింది. జై ఆంధ్ర ఉద్యమం నడిచినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు కొనసాగుతూ ఉండే? జై ఆంధ్ర ఉద్యమం కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు ముఖ్యమంత్రి ఎవరు? పివి నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి గారా, జలగం వెంగళరావు, ఎన్టీ రామారావు. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, పివి నరసింహారావు గారు. జై ఆంధ్ర ఉద్యమం విస్తృతంగా నడుస్తున్న కాలంలో ఆంధ్రదేశంలో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండేవారు. పివి నరసింహారావు గారి సమయంలో ఆయన సీఎంగా ఉన్న కాలంలోనే జై ఆంధ్ర ఉద్యమం ఆంధ్రదేశంలో జరిగింది. 7 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 8వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 8. ఆంధ్రాలో జై ఆంధ్ర ఉద్యమం కొనసాగుతున్నప్పుడు తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఫోరంను ఏర్పాటు చేసిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. బిట్టు మరోసారి. ఆంధ్రాలో జై ఆంధ్ర ఉద్యమం కొనసాగుతున్నప్పుడు తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఫోరంను ఏర్పాటు చేసిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. పివి నరసింహారావు గారు, మర్రి చెన్నారెడ్డి గారు, జలగం వెంగళరావు గారు, ఎన్టీ రామారావు గారు. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఒకవైపు ఆంధ్రదేశంలో జై ఆంధ్ర ఉద్యమం కొనసాగుతుంది ఉధృతంగా. ఆ సమయంలో తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఒక ఫోరంను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి క్రింది వారిలో ఒకరు ఉన్నారు. ఆయన ఎవరు గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, మర్రి చెన్నారెడ్డి సరైనటువంటి జవాబు. ఆప్షన్ బి సరైన ఆన్సర్. ఇప్పుడు 9వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉన్న కాలం ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రాష్ట్రపతి పాలనలో ఉన్న కాలం. ఆంధ్రదేశంలో రాష్ట్రపతి పాలనను విధించారు. ఆ కాలం ఏది గుర్తించండి. ఇక్కడ 4 ఆప్షన్లు కింద ఉన్నాయి. వాటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, జూన్ 10, 1973 నుంచి డిసెంబర్ 10, 1973. ఇవన్నీ అనవసరం, కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ముందు ఇయర్ గుర్తుపెట్టుకోండి. 1973 ఇయర్ గుర్తుపెట్టుకోండి. 1973లో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇక్కడ అన్నీ కూడా జూన్ అని ఇచ్చాము. ఒకసారి ఆగండి. అయ్యో, ఆప్షన్స్ అనేది అన్ని ఆప్షన్లు ఒకే విధంగా ఇచ్చామండి. మీరు కరెక్షన్ చేసుకోండి. దయచేసి కరెక్షన్ చేసుకోండి.
ఒకసారి ఆగండి, కరెక్షన్ చేస్తా ఆగండి. చూడండి, కాస్త మార్పులు చెరుపు చేశాను. అయితే ఆన్సర్ అలాగే చెప్పాను కాబట్టి ఆన్సర్లో డైరెక్ట్ వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేది 1973వ సంవత్సరంలో విధించారు. 1973వ సంవత్సరంలో విధించారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జనవరి 10 తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు. జనవరి 10 నుంచి డిసెంబర్, అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 12 నెలల కాలం 1973వ సంవత్సరంలో 1973వ సంవత్సరంలో మొత్తం 12 నెలల కాలం, అంటే సంవత్సరం పొడవునా కూడా ఒక ఏడాది మొత్తం కూడా రాష్ట్రపతి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఎందుకు అంటే పివి నరసింహారావు గారి కాలంలో పివి నరసింహారావు గారు సీఎంగా ఉండేటప్పుడు జై ఆంధ్ర ఉద్యమం అనేది ఆంధ్రదేశం అంతా కూడా ఉధృతంగా నడిచింది. కాబట్టి పివి నరసింహారావు గారు ఈ సందర్భంగా తన పదవికి, సీఎం పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయింది. ఈ సందర్భంగా జనవరి 10, 1973వ సంవత్సరం నుంచి డిసెంబర్ 10, 1973వ సంవత్సరం వరకు, అంటే 1973వ సంవత్సరంలోనే జనవరి నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధించారు. ఇక ఈ వీడియోకి లాస్ట్ బిట్ బట్ నాట్ లీస్ట్ 10వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 10. 1975లో మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో నిర్వహించినప్పుడు చూడండి, మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరిగాయి? హైదరాబాద్లో జరిగాయి. ఎప్పుడు? 1975లో జరిగాయి. 1975. 1975లో మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో జరిగాయి. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు అన్నది ప్రశ్న. చెప్పండి. మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో 1975లో జరిగాయి. ఇదొక బిట్టు గుర్తుపెట్టుకుంటారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? జవాబు జలగం వెంగళరావు. జవాబు జలగం వెంగళరావు సరైనటువంటి జవాబు. మీకు ఒక విషయం తెలుసా? జలగం వెంగళరావు గారు శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు, కానీ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో స్థిరపడ్డారు. శ్రీకాకుళంలో జన్మించి ఖమ్మంలో స్థిరపడ్డారు జలగం వెంగళరావు గారు. ఇవండి ఈ వీడియోలో ఒక 10 ఏపీ హిస్టరీ బిట్స్ని మనం స్టడీ చేసాం కదా. మరో వీడియోలో మరో 10 బిట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. వీడియో బాగుంటే ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఏపీ హిస్టరీ అని కొట్టండి. ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి. మరికొన్ని బిట్స్తో తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.